హాయ్ హలో అందరికీ అడ్వాన్స్లీ హ్యాపీ ఉగాది టు ఆల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మీకు కనుక నా ప్రజెంట్ వీడియోస్ అండ్ పాస్ట్ వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. యాజ్ యూజువల్గా ఎవ్రీడే నేను ప్రీవియస్ వర్కౌట్స్ చేస్తాను, బట్ ప్రతిదీ నేను ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ఎవ్రీడే అవే రిపీటెడ్గా అంటే నాకు బోర్ కొడుతుంది, మీకు వినే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. కాబట్టి ఏవైతే సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయో అవే నేను వీడియోలో ఎడిటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ వర్కౌట్ తెలుసు కదా, లంజెస్ వర్కౌట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, ఇట్స్ ఎ బిగ్ టాస్క్ టు మీ. ఈ వర్కౌట్ మాత్రం ప్రతి ఒక్కరు చేయకూడదు. చాలా అంటే చాలా డేంజర్ అండ్ డిఫికల్ట్ వర్కౌట్ అండ్ ఈజీ రిజల్ట్ కూడా వస్తుంది ఇలా చేయడం వల్ల. నేను ఎవ్రీడే 20 రిపిటేషన్స్ ఇంటూ 2 సెట్స్ పక్కాగా చేస్తాను. ఈ వర్కౌట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవ్రీడే మీకు కొన్ని పాయింట్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఒకేసారి చెప్తే ఎవరికి అర్థం కాదు కదా, సో టుడే 2 పాయింట్స్ చెప్తాను. ఆ వర్కౌట్ చేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది అండ్ లోవర్ బాడీ పార్ట్ కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. మీరు ఓన్లీ 1 లెగ్ ఒక్కటే చేయకూడదు, యూ హ్యావ్ టు డూ బోత్ లెగ్స్. సో లెగ్స్ చేంజ్ చేసుకుంటూ చేయండి 20 రిపిటేషన్స్ ఇంటూ 2 సెట్స్ లాగా. అండ్ ఇది క్రాస్ టో టచ్ వర్కౌట్. అండ్ నెక్స్ట్ నెక్ రొటేషన్స్. ఇది సింపుల్ అండ్ ఈజియెస్ట్ వర్కౌట్, మీకు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. లంజెస్ వర్కౌట్ అండ్ స్క్వాట్ వర్కౌట్ కొంచెం పెయిన్గా అనిపిస్తాయి, కొంచెం కదా హెవీగానే అనిపిస్తాయి బిగినర్స్కి అయితే. ఫర్ ఉమెన్ ఇది చాలా ఎసెన్షియల్ వర్కౌట్ చేయడం. వై? బికాస్ దీనివల్ల బెటర్ సర్క్యులేషన్ అండ్ బెటర్ మొబిలిటీ ఉంటుంది. ఎవ్రీడే ఈ స్ట్రెచ్ నేను మిస్ కాకుండా చేస్తాను. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే 1 వీక్లో తగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల. అట్లీస్ట్ 5 మినిట్స్ చేయాలి, సేమ్ నేను ఎలా చూపించానో అలా, బట్ స్లోగా చేయాలి. రొటేట్ చేసేటప్పుడు స్లోగా రొటేట్ చేయాలి. అండ్ ఇది స్క్వాట్ వర్కౌట్. ఇట్స్ ఎ వెరీ టఫ్. జంపింగ్, ఇట్స్ ఎ ఫుల్ బాడీ వర్కౌట్. You are developing strength not only in your lower body but also complete upper body. అందుకే దీన్ని ఫుల్ బాడీ వర్కౌట్ అంటారు. మీరు లోవర్ బాడీ పార్ట్ మీదనే డెవలప్ చేస్తున్నారు అండ్ ఆల్సో అప్పర్ బాడీ మీద కూడా చేస్తున్నారు కాబట్టి సో ఫుల్ బాడీ వర్కౌట్ అంటారు. ఇలా చేయడం వల్ల ఎర్లీ రిజల్ట్స్ వస్తాయి. ఈ మధ్య నేను స్క్వాట్ వర్కౌట్, లంజెస్ మీద అండ్ ఫైనల్లీ జంపింగ్ మీద ఈ 3 మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాను. అండ్ ఫైనల్గా లెగ్ స్వింగ్స్ చేశాను. లెగ్ స్వింగ్స్ చేయడం వల్ల థై ఫ్యాట్ అండ్ హిప్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. నాకైతే రిజల్ట్ వచ్చింది, బట్ ఇది అంత ఎర్లీగా అయితే రాదు. ఆ 3 వర్కౌట్స్ చేస్తే చాలా ఎర్లీగా రిజల్ట్ వస్తుంది, బట్ లెగ్ స్వింగ్స్ కొంచెం టైం పడుతుంది, బట్ రిజల్ట్ అయితే పక్కా. లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకండి. ఈరోజు మెడిటేషన్ చేయడం మర్చిపోయాను. మండే కదా బిజీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మండే అంటే అస్సలు నచ్చదు. 99% నచ్చదు అనే అంటారు, అందులో నేను ఒకదాన్ని. కాకపోతే ఎక్కువగా నచ్చదు అండ్ కొంచెం ఇష్టము. చూడండి మండే రోజు ఎంత రిఫ్రెష్గా ఉందో కిచెన్. సండే అంతా నాన్ వెజ్ తినేసి ఉంటాం కదా, సో సండే నైటే 12 లోపు నేను అంతా క్లీన్ చేసేసుకుంటాను. అఫ్కోర్స్ రిమైనింగ్ డేస్లో కూడా చేసుకుంటాను, కాకపోతే మెయిన్గా మండే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ థర్స్డే కూడా. వై? బికాస్ వెనస్డే నాన్ వెజ్ తింటాం కాబట్టి. నా హెల్తీ డ్రింక్ వచ్చేసి జాగరీ వాటర్. కొంచెం ఇష్టం అని అన్నాను కదా, ఎందుకు మండే కొంచెం ఇష్టం అంటే ఉరుకుంద స్వామి స్పెషల్ డే కదా, సో అందుకు ఇష్టం అన్నమాట. అండ్ మిగతా రీజన్స్ వల్ల నాకు మండే అంటే అస్సలు ఇష్టం లేదు. సండే అయిపోయిన వెంటనే మండే కదా ఎలాగో అనిపించేస్తుంది, అసలు లేవాలనిపించదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ రాగి జావా అండ్ డ్రై ఫ్రూట్స్. లంచ్ వచ్చేసి ఫైనల్లీ బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఈరోజు విత్ మై ఫేవరెట్ కర్రీ, బ్రింజాల్ కర్రీ. కర్రీ ఇష్టం కాబట్టి సో రైస్తో అడ్జస్ట్ అయ్యాను. ఈరోజు అయితే వామిట్ సెన్సేషన్ ఏం రాలేదు. ఈ క్వాంటిటీ కన్నా ఎక్కువ తీసుకుంటే పక్కాగా వస్తుంది, సో లైట్గానే తీసుకున్నా. నైట్ 7:30 PM 2 చపాతీస్ విత్ బిటర్ కర్డ్. అప్పుడప్పుడు బాడీకి చేదు కూడా పడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్, గుడ్ నైట్.